రావణ్ విషయంలో వైసీపీ రాంగ్ స్టెప్ వేసిందా? ముందు వెనక ఆలోచించకుండా సపోర్ట్ చేసి ఇప్పుడు ఆ పార్టీ నాలుక కరుచుకుంటుందా? ఒక వర్గానికి దగ్గరవ్వాలని చేసిన ప్రయత్నాలు మరో వర్గాన్ని దూరం చేసేలా మారాయా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కార్నర్ చేయాలని చూసి ఆ ట్రాప్ లో వైసీపీనే పడిందా? రావణ్ చేసిన అకృత్యాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లో పడింది. దాంతో రావణ్ విషయంలో డ్యామేజ్ కంట్రోల్ చేసే పనిలో పడింది. రావణ్ అరెస్ట్ ఇప్పుడు ఏపీలో ఇదే హాట్ టాపిక్. రావణ్ అరెస్టు అన్యాయం అంటూ వైసీపీ స్టాండ్ తీసుకోవడంతో అది పొలిటికల్ టాపిక్ గా కూడా మారింది. దాంతో అధికార విపక్షాల మధ్య ఈ టాపిక్ పై ప్రతి విమర్శలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై రావణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు అరెస్టుకు ఒక కారణమైతే, సనాతన ధర్మాన్ని కించపరుస్తూ మావోయిజానికి మద్దతు తెలుపుతూ రావణ్ చేసిన వీడియోలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. దాంతో రావణ్ పై రాజద్రోహం కేసు నమోదైంది. రావణ్ అనే వ్యక్తి పురాణాలను దూషించాడు, రాముణ్ణి సీతపైన నీచంగా మాట్లాడాడు, తీవ్రవాదాన్ని పాకిస్తాన్ సమర్థించాడు. అలాంటి వాళ్లకు అండగా ఆర్థిక సహాయం ఈ గొడ్డలి పార్టీ చేసే పరిస్థితి వచ్చింది. ఎంత బరిదిగింపని అడుగుతున్నా, ఇది న్యాయమని అడుగుతున్నాను. మొదట చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల విషయంలో అరెస్టు అనేసరికి ఈ విషయంలో వైసీపీ శ్రేణులు పొలిటికల్ గా యాక్టివ్ అయ్యాయి. రావణ్ కు అవుట్ రైట్ గా వైసీపీ శ్రేణులు మద్దతు పలికాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ గా రావణ్ కథను వైసీపీ నేతలు నడిపించారు. రావణ్ మాటల్లో సనాతన ధర్మాన్ని కించపరిచే వ్యాఖ్యలు ఉండడంతో వైసీపీలో కలకలం మొదలైంది. ముఖ్యంగా హిందుత్వ వ్యతిరేక ముద్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై పడుతోంది. సమాజంలో అరాచకాలు సృష్టించేవారి కులం, మతాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయాలని అనుకుంటుందని అభిప్రాయం ఏర్పడుతుందని ఆ పార్టీ శ్రేణుల్లోనే ఉంది. అసలు రావణ్ విషయంలో వైసీపీలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ సమాజంలో, ఈ ఆధునిక సమాజంలో రావణుడే గెలుస్తాడు, గెలిపిస్తాం అని ధైర్యంగా ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మన మీద ఉందని మనం చేస్తున్నాం. ఈ సమాజంలో రావణ్ లాంటి వ్యక్తుల్ని మనం గెలిపించాలంట. ఆంబోతులాగా రంకెలేసినటువంటి రాంబాబు మాట్లాడుతా ఉన్నాడు. ఏమైనా రాంబాబు, తాడేపల్లి ప్యాలెస్ లో ఏమన్నా గంజాయి దాగొచ్చావా? అందుకే వరుస పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ముందుకొస్తున్నారు. జోసెఫ్ రావణ్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెబుతున్నారు. ఈ నెల 1న జోసెఫ్ రావణ్ అరెస్ట్ అయ్యారు. అయితే ప్రారంభంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావణ్ చేసిన తప్పేంటి అన్నట్టు మాట్లాడింది. తీరా హిందూ మతంపై రావణ్ చేసిన దారుణమైన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వేదికగా బయటికి రావడంతో ఆందోళన ప్రారంభమైంది. దాంతో కొందరు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. ఈ రాష్ట్రంలో ఎవరన్నా ప్రశ్నించినప్పటికీ, లేకపోతే ప్రభుత్వం మీద ఏమన్నా విమర్శలు చేసినప్పటికీ ఏయో ఒక కొత్త చట్టాలన్నీ తీసుకొచ్చి జైల్లో బంధించి ప్రజల యొక్క నోరు నొక్కేయాలన్నటువంటి ప్రయత్నంలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. మీరు గనక గమనించినట్లయితే ప్రశ్న రావణ్ణి కొత్తగా ఉప్మా చట్టం, ఇడ్లీ చట్టం ఒకటి తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. అతను ఒక సంవత్సరం కాలం నుంచి కూడా పవన్ కళ్యాణ్ ని ముఖ్యంగా ఎక్కువ అతని గురించి మాట్లాడతాం, అతని మీద పోస్టులు పెడతాం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఒక కక్ష కట్టినటువంటి వాతావరణంలో మరి పవన్ కళ్యాణ్ పార్టీ సంబంధించినటువంటి పార్టీ జనసేన కేసులు పెడతాం, అతన్ని పోలీస్ స్టేషన్లకు 4 స్టేషన్లకు తిప్పటం, అక్కడ జనసేన శ్రేణులు దాడికి వెళ్ళటం, అయినా కూడా మరి మేజిస్ట్రేట్లు బెయిల్ ఇవ్వటం వలన కొత్తగా ఉప్మా చట్టం అని ఒకటి తీసుకొచ్చి అతను జైలుకి పంపించడం జరిగింది. అదేమంటే రావణ్ అనే అతను వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి, మా పార్టీకి మేము డబ్బులు ఇచ్చి పనిచేస్తున్నాం అని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కేసులు పెట్టాలి అతని మీద. తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా అతని గురించి కానీ, అతను సోషల్ మీడియాలో కానీ రావణ్ చెడ్డవాడనో లేకపోతే అతని గురించి ఎక్కడ కూడా విమర్శలు. దీంట్లో రావణ్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి, లోకేష్ కి, బాలకృష్ణకి
చంద్రబాబు కూడా అనుకూలంగా ఉంటాడు, ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కాముగా ఉంది, వీళ్ళందరూ కూడా అతని మీద మరి దాడి చేసేటువంటి కార్యక్రమం. మరోవైపు ఆ పార్టీ విజయసాయిరెడ్డి జోసెఫ్ రావణ్ అరెస్ట్ ప్రస్తావన తీసుకొచ్చి ఓ సుదీర్ఘ ట్వీట్ చేశారు. మత మార్పిడీలను సమర్థించడం, మన సంస్కృతిపై దాడి చేయడం కొందరికి ఫ్యాషన్గా మారిపోయిందని, ఆ వ్యాఖ్యలను సమర్థించే వారికి గుణపాఠం చెప్పాలని విజయసాయిరెడ్డి కోరారు. తద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చర్యలను తప్పుపట్టారు విజయసాయిరెడ్డి. ఎప్పుడైతే విజయసాయిరెడ్డి అలా మాట్లాడారో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన ఆందోళన పెరిగింది. ఈ క్రమంలోనే సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వారు రంగంలోకి దిగారు. జోసెఫ్ రావణ్తో వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. ప్రభుత్వ వైఫల్యం ఏమాత్రం కనిపించినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగుతోంది. మరి వైసీపీ చర్యలను నిశ్చింతగా గమనిస్తోంది కూటమి. వైసీపీపై హిందుత్వ వ్యతిరేక ముద్ర ఉండడంతో ఇప్పుడు జోసెఫ్ రావణ్ వ్యవహారాన్ని వాడుకుంటుంది. వైసీపీ నేతల ప్రచారాన్ని టీడీపీ తిప్పికొడుతోంది. రావణ్ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయాలని వైసీపీ బొక్కబోర్లా పడిందని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. సమాజంలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చుబెట్టి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని నిస్సిగ్గుగా వెనకేసుకొస్తున్నటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో గొడ్డలి పార్టీ. బచ్చలకూర జోసెఫ్ అలియాస్ రావణ్, ప్రశ్న రావణ్, ఇతని యొక్క మాటలు, ఇతని యొక్క ప్రవర్తన గత కొద్ది రోజులుగా కొన్ని కోట్ల మంది చూసి వినడం జరిగింది. ఇవాళ ఏం మాట్లాడుతున్నారండి వైసీపీ నాయకులు, ఈ గొడ్డలి పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి? వీళ్ళని మనుషులు అంటారండి? ఇవాళ ఈ గొడ్డలి పార్టీ తరపున మాట్లాడేటటువంటి ఈ ఆంబోతు రాంబాబు, అంబటి రాంబాబు, పేర్ని నాని, కొడాలి నాని, ఇంకా ఇతర నాయకులు ఎవరైతే ఈ గొడ్డలి పార్టీలో ఉన్నటువంటి ఈ వ్యక్తులు మాట్లాడినటువంటి మాటలు వింటే వీళ్ళు మనుషులేనా అన్న అనుమానం కలుగుతుంది మనకి. మొత్తం మీద రావణ్ ఎపిసోడ్లో పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నించిన వైసీపీ చివరికి దిద్దుబాటు వైపు అడుగులు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. సనాతన ధర్మాన్ని కించపరుస్తూ రావణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో వైసీపీ శ్రేణులు సైలెంట్ అయిపోయాయి. రావణ్తో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, ఇంకా చెప్పాలంటే ముందుకెళ్లి రావణ్ అసలు టీడీపీ వ్యక్తేనంటూ ఎదురుదాడి చేయడం వైసీపీ మొదలుపెట్టింది.